మీ కులస్తులు ఎవరు మిమ్మల్ని శుభకార్యాలకు పిలవటం లేదు? పిలుస్తలేదు సార్, కులానికి పిలుస్తలేరు. మాట్లాడితే పెళ్ళిళ్ళకి పిలిస్తే, ఫంక్షన్లకు పిలిస్తే 50,000 ఫైన్ అంటాను సార్. న్యాయం జరగాలి, నా భూమి నాకు కావాలి అని ఉన్నది. నా భర్త తెచ్చింది భూమి అయిపటికే నేను కొట్లాడుతున్నా. నేను చెప్తున్నా, నా భర్త తెచ్చిండు గోరీలకు సుత ఎవరు పోలే, నా భర్త తెచ్చిండు గోరీలకు సుత. ఇప్పుడు ఈ భూమి సుత గోరీలకు కావాలని అంటాను. ఊరి మీద దోసుకుని తిన్నది అయితే మాత్రం ఏమీ లేదు సారు. వాస్తవంగా పోరాటం చేసిండు. నా ఏజ్ ఆయన ఏజ్ ఒకటే, అట్లాంటిగా తిరిగి పోరాటం చేసిండు. కానీ ఈ బాధతోనే వీడు రఫీక్ అనేటోడు వాని మీద ట్రీగడ్ల కేసు పెట్టిండు సార్. వాని మానసికంగా వాని లేకుండా చేసిండు, వాని జీవనోపాధి కోల్పోయిండు, వాని భార్య వాని సంసారం ఖరాబ్ చేసిండు సార్. వాని మీద కక్ష కట్టి మా కుటుంబాన్ని విలువేస్తా అంటూ, మా కుటుంబాన్ని ఒంటరి చేస్తా అంటూ, 2 ఎకరాలు కబ్రస్థానంలో కలుపుతా అంటూ మా ఛాలెంజ్ చేసిండు సార్. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తుండ్రు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్ ఇందుర్తి గ్రామంలో షేక్ బాబు మియా జీవనోపాధికి డీజిల్ వ్యాపారం చేస్తూ బ్రతికేవాడు. ఆ తర్వాత తదనంతరం ఇక్కడున్న ఇందుర్తి గ్రామ ప్రజలకు, ఇక్కడున్న ముస్లిం మైనారిటీ వారికి ఏదైతే కబ్రస్థాన్ కోసం ఒక స్థలం లేదు అనే కారణంగా కబ్రస్థాన్కి మరియు తన జీవనోపాధికి 4 ఎకరాల 36 గుంటలు తీసుకురావడం జరిగింది. ఇందులో 2 ఎకరాలు తన జీవనోపాధి నిమిత్తం, 2 ఎకరాల 36 గుంటలు కబ్రస్థాన్కి తీసుకురావడం జరిగింది. ఈ 2 ఎకరాలు కూడా గత 50 సంవత్సరాల నుంచి బాబు మియా, షేక్ బాబు మియా వంశస్థులు, వారి కుటుంబ సభ్యులే గత 50 సంవత్సరాల నుండి కూడా దీని ఫలితాలు పొందుతున్నారు. ఇక్కడ అనేక సార్లు కూడా బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడం జరిగింది, మరియు ఇక్కడ రుణాలు మాఫీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ పంటలు వేయడం జరిగింది. ఇలా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేస్తున్నప్పటికీ కొందరు గిట్టని వ్యక్తులు ఈ భూమి కూడా కబ్రస్థాన్దే అంటూ ఇక్కడున్న వీరిని అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ మనతో ఉన్నారు, ఈ భూమి కబ్రస్థాన్దే అంటూ వీళ్ళకు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 65-70 సంవత్సరాల వృద్ధురాలు షేక్ బాబు మియా వారి వైఫ్ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఈ 2 ఎకరాలకు సంబంధించి వారు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఏం జరిగింది? ఈ 2 ఎకరాలు మీ కావు అంటూ ఎవరు అంటున్నారు? ఏం జరిగింది అసలు? రఫీక్ గాడు అంటాడు. మీ కులం మీకు ఇది ఎట్లా సంక్రమించింది? ఎన్ని రోజుల నుంచి మీరు మోక మీద ఉంటున్నారు? 50 సంవత్సరాలు ఉంది. మేము పంట చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది బాగా చేస్తాడు. చెప్తే మాకు లేని బాధలు పెడతాడు. నా భర్త తెచ్చిండు 2 ఎకరాలు నాకు కావాలని తెచ్చిండు. 2 ఎకరాల 35 గుంటలు గోరీలోకి తెచ్చిండు నా భర్తే. ఎవరు రాలే, ఎవరు పోలే, నా భర్త తెచ్చిండు గోరీలోకును. తెచ్చినాక నాకు 2 ఎకరాలు కావాలంటే ఆ 2 ఎకరాలు తన తెచ్చుకున్నాడు, నా పిల్లలు చిన్నోళ్ళు అని. మీరు ఏ సంవత్సరం నుంచి, ఎన్ని రోజుల నుంచి ఇది సాగు చేసుకుంటున్నారు? ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఇందులో ఎన్ని రకాల పంటలు వేసారు? పత్తి వేసినాం, ఉలువలు వేసినాం, మినుములు వేసినాం, తీరువాటి విత్తనాలు వేసుకుంటా చేస్తాను. మీకు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారా ఇంతకు ముందు గతంలో? 3 సార్లు లోన్ తీసుకున్నా నా పేరు మీద. మొన్న సుత మళ్ళా తెలంగాణ ఫోన్ అది పాస్బుక్ తెచ్చుకో మళ్ళీ ఇస్తా అని సుత అన్నాడు. నాకు రాలే తెలంగాణ పాస్బుక్ అని నేను పోలేదు. మాఫ్ అయింది, లోన్ తెచ్చుకున్నా మాఫ్ అయింది నా పేరు మీద. సో ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు? ఇప్పుడు ఈ 2 ఎకరాలకు సంబంధించి ఎవరు అడ్డుపడుతున్నారు? ఆ కులపొళ్ళు తక్కువ, ఇంకోడు ఎక్కువ చేసి పక్కకు జరుగుతాడు వాళ్ళకు చెప్పి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఏంటి ఏం చెప్తాండ్రు? ఆ భూమి ఖబ్రస్థాన్కు కావాలి, ఆ 2 ఎకరాలు తెచ్చిండు కదా, ఆ ఖబ్రస్థాన్ అని బాధ పెడతాడు. ఇది పరిస్థితి. అమ్మ వృద్ధురాలు. సో వారి కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ కొడుకును ఒకసారి ఈ వివరాలు ఏంటి అనేది వారికైతే పూర్తిగా తెలిసి ఉంటుంది. అన్న, ఏం జరిగింది? మీ పేరేంటి? అసలు జరిగిన విషయం, ఈ 2 ఎకరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? ఏం జరిగింది అసలు? మాది కరీంనగర్ జిల్లా ఇందుర్తి మండల్, ఇందుర్తి విలేజ్ సార్. చిగురుమాడి మండల్, ఇందుర్తి విలేజ్.
మా నాన్న కాలంలో మా గోరీలకు 2 ఎకరాల 36 గుంటలు బాబు తెచ్చడం జరిగింది. తదుపరి 2 ఎకరాలు మాకు సొంతంగా తెచ్చిండు. అది మేము కాస్తు చేసుకుంటున్నాం. మా కులం వాళ్ళని కొందరిని గిట్టని వాళ్ళని జమ చేసుకుంటూ ఇది కూడా కబ్రస్థాన్ భూమి అని మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. 3 సార్లు క్రాప్ లోన్ తీసుకున్నాం. మొన్న క్రాప్ లోన్ 77,000 మాఫ్ వచ్చింది. ఇంకా 30,000 బ్యాంకులో ఉన్నాయి. మాకు పంట నష్టం వేసినప్పుడు కూడా 15,000 పంట నష్టం కూడా వచ్చింది సార్. వివిధ కారణాల వల్ల మమ్మల్ని ఈ 2 ఎకరాలు కూడా కబ్రస్థాన్లో కలపాలని మానసిక ఆవేదన చేస్తూ మా కులానికి బహిష్కరణ చేస్తూ అంటూ ముస్లిం కమిటీని ముంగట పెట్టుకొని ఈ కూరల రఫీక్ అనేటోడు చాలా ఇబ్బందులు చేస్తుంటారు సార్. మాకు దీనిపై సరైన న్యాయం చేయగలరని మేము ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం సార్. తదుపరి మొన్న మార్చి నెలలో పోతే 15 రోజుల క్రితం బాబు నీకు 2 ఎకరాలు ఉన్నది వాస్తవమే, మా ఆర్యో మేడం గారు వస్తారు, మా సర్వేర్ వస్తారు, నువ్వు 2 ఎకరాల లైన్ ఏమో చేసుకోపో అని చెప్పిండు సార్. తదుపరి 15 రోజులకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఉందట కదా భూమి, నువ్వు కోర్టుకు పోయి తెచ్చుకో, కలెక్టర్ ఆఫీస్ ఆర్డీఓ దగ్గర పోయి తెచ్చుకో, కలెక్టర్ మేడం దగ్గర తెచ్చుకో అని వివిధ రకాల ఇబ్బంది పడుతుంది సార్. ఆఫీస్కు తిరగలేక మేము చేస్తున్నాం సార్. ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి డే బై డే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. దీనిపై తగి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా సార్. మాది చాలా బీద కుటుంబం సార్. మా తమ్ముడు వికలాంగుడు, చిన్న తమ్ముడు కరీంనగర్లో పనిచేసుకుంటుండు. మాకు జీవనాధారం ఏం లేదు సార్. మేము మా నాన్నగారు గోరీలకు 2 ఎకరాల 36 గుంటలు తెచ్చుడు అన్యాయం సార్. మేము తెచ్చి పొరపాటు చేసుకున్నాం సార్. మా 2 ఎకరాలు కూడా దాంట్లో కలుపుమంటారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఇది పద్ధతేనా సార్? మేము తెచ్చుడు జరిగింది, పొరపాటు అయిందా? మా నాన్నగారు తెప్పించి కులానికని 2 ఎకరాల 36 గుంటలు తెచ్చారు. ఇప్పుడు కూడా 2 ఎకరాలు ఇవ్వమంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్? మా సొంత భూమి 1970 నుంచి రికార్డులో ఉంది. మేము కాస్తులో ఉన్నాం, కబ్జాలో ఉన్నాం, వివిధ రకాల పంటలు వేసుకుంటున్నాం, మా జీవనోపాధి గడుపుతున్నాం సార్. తెలియని వాళ్ళు గిట్టని వాళ్ళని కొందరిని వెంబడేసుకొని మసీద్ కమిటీ అనుకుంటా, కూరల రఫీక్ అనేటోడు చుట్టనుకుంటా, పై అధికారుల మీద ఒత్తిడి తెచ్చుకుంటూ వాళ్ళను మార్చుకుంటూ వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటాం, ఏం చేస్తుంటూ వాళ్ళు పోతే ఇప్పుడు ఉన్న మాట రేపు చెప్తలేరు. సిపి గారికి పెట్టుకున్నా, కలెక్టర్ మేడంకు పెట్టుకున్నా, ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ ప్రతిరోజు పోతున్నా సార్. నాకు న్యాయం జరుగుతలేదు. ఓకే, ఇది గత 50 సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు కదా, సో ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఇప్పుడే సార్, ఇప్పుడు మొన్నటిదాకా ఏం లేకుండే. ఇప్పుడు రఫీక్ అనేటోడు మసీద్ కమిటీని ముందట పెట్టి ఇది కబ్రస్థాన్ భూమి అని ఆడియో మేడం మసరత్ ఖానం ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారికి వాళ్ళిద్దరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే నేను హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది సార్. హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా, నేను కబ్జాలో ఉన్నా, నేను దున్నుకుంటున్నా. మొన్నటి నుంచి మళ్ళీ మసీద్ కమిటీ అనుకుంటా. ఇప్పుడు నా హైకోర్టు పేపరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే శైలజ మేడం ఆర్ఏ ఏం చెప్పిందంటే, బాబుని దగ్గర ఏం పేపర్ ఉందో నాకు ఇవ్వమంటే నేను నమ్మి ఇవ్వడం జరిగింది సార్. ఆ పేపర్ ఫార్వర్డ్ చేసింది అగనేస్ట్ వన్కి అప్పచెప్పింది సార్. నేను ఆధారాలతో నిరూపిస్తా. ఆ పేపర్ తీసుకొని కూరల రఫీక్ అనేటోడు ఇప్పుడు ఈ భూమి పెండింగ్లో ఉంది అనుకుంటా, వార్డు నెంబర్ వేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటారు సార్. అంటే ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? దాదాపు సంవత్సరంతో అయితే మాకు ఇంకా బాగా ఇబ్బంది అవుతారు. 2-3 సంవత్సరాల నుంచి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అటు తిరుగుతూ మా కుటుంబాన్ని వెలివేస్తా అంటూ, మా కుటుంబాన్ని ఒంటరి చేస్తా అంటూ, 2 ఎకరాలు కబ్రస్థాన్లో కలుపుతా అంటూ మాతో ఛాలెంజ్ చేసిండు సార్. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తుండు, ఈ 2 ఎకరాలు కూడా మేము కబ్రస్థాన్లో కలుపుతాను. వానికి మాకు కక్ష ఎక్కడంటే సార్, ఆంధ్రభూమిలో రిపోర్ట్ చేస్తుంటే అప్పుడు ఇట్నే అన్ని ఉల్టా వార్తలు రాస్తే మనం తీసుకుపోయి హైదరాబాద్లో హెడ్ ఆఫీసులో ఇస్తే వాడిని తీసేసారు. అప్పటి నుండి మనకి పడతలేదు సార్. మా కులపోలు కూడా మాకు సానుభూతే చెప్తున్నారు, కాకపోతే వాడే చేస్తుండ అనుకుంటా చెప్తున్నారు సార్. వీరి మీద తగి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంటే ఏదైతే మీరు ఆయన ఆంధ్రభూమిలో చేసినప్పుడు ఆయన మీద తప్పుడు వార్తలు పెట్టిరని అట్లాంటివి పెట్టిరని మీరు హైదరాబాద్లో ఇచ్చిన తర్వాత ఆయన మీ మీద ఇట్లా పగబట్టి చేస్తున్నాడు. జాబ్లో తీసిపెట్టిన తర్వాత వానికి మాకు పగాయిగా నన్ను జాబ్లో తీసిపిస్తారా, నా నౌకరు పోయిన ఆంధ్రప్రభ నుంచి పీతిపిచ్చారు, ఈ భూమి మీకు కాకుండా చేస్తా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని వాగ్దానాలు చేస్తుండు సార్. భయభ్రాంతులకు గురి చేస్తుండు. వానితో మాకు ప్రాణహాని కూడా ఉంది మా కుటుంబానికి. ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు? నడిపి తమ్ముడు వికలాంగుడు సార్. ఇప్పుడు వాని జీవనోపాధి మంచి లేక వానికి టార్చర్ చేసి వాని ఇబ్బంది పాలు చేసి వాని వికలాంగుడు చేసిండు. పెరాలసిస్ వచ్చినాయి. 2-3 సంవత్సరాలతో బాధపడుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు. ఈ బాధతోనే వీడు రఫీక్ అనేటోడు వాని మీద ట్రిగర్ల కేసు పెట్టిండు సార్. వాని మానసికంగా వాని లేకుండా చేసిండు, వాని జీవనోపాధి కోల్పోయిండు, వాని భార్య వాని సంసారం ఖరాబ్ చేసిండు సార్. వాని మీద కక్ష కట్టి చిన్న తమ్ముడు కరీంనగర్లో దేవస్థాన లక్ష్మణ అనే కొబ్బరికాయల వ్యాపారంలో పనిచేస్తాడు సార్. వాడు కూడా 2 సంతానం. ఇది పరిస్థితి. అంటే ఆయనకి ఇట్లా పక్షవాతం రావడానికి ఈ ఇబ్బందులే కారణం అంటారా? ఇబ్బందులే కారణం, మానసిక ఆవేదన సార్. వాడు బాగా టార్చర్ పడుతుండు. అన్న నాకు బీమార్ ఎక్కడిది, నాకు మానసిక ఆవేదనే అని చెప్తుండు సార్. గతంలో ఏం పని చేసేవాడు ఆయన? హైదరాబాద్లో గోల్కొండ హోటల్లో సూపర్వైజర్ సార్. సూపర్వైజర్గా చేసిన ఆయన ఈ ఇబ్బందులకు తట్టుకోలేక మానసిక వ్యధతో సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటారా సార్? ఓకే, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? మా భూమి మాకు కావాలి, మేము కాస్తులు ఉంటాం, మాకు న్యాయం జరగాలి సార్. తెలంగాణ పాస్బుక్ రావాలి.
ఏడవకండి ఇప్పుడు, ఎందుకంటే ఏడిస్తే ఇది అయితే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి ఇప్పటికిప్పుడు ఇది మీది కాదు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ కబ్రస్థానికి కూడా ఒక గుంట భూమి లేని టైంలో షేక్ బాబు మియా అనే ఆయన ఇక్కడ కబ్రస్థానికి మా కులస్తులకి ఒక ఎవరైనా చనిపోతే పెట్టడానికి కొంత జాగా కావాలి అని చెప్పి ఆ సమయంలో 2 ఎకరాల 36 గుంటలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకే ఉంది. సో అలాగే జీవనోపాధి నిమిత్తం ఆయన ఒక 2 ఎకరాలు కూడా ఆ రోజు అక్కడ పై అధికారులను అడిగి రాజకీయ నాయకులను వాళ్ళ వెంట తిరిగి నాకు జీవనోపాధి నిమిత్తం నాకు ఏదీ లేదు, నాకు సాగు చేసుకోవడానికి కొంత భూమి ఇవ్వండి, నేను సాగు చేసుకుంటూ బ్రతుకుతాను అని చెప్పి ఆయన 2 ఎకరాలు తీసుకొచ్చుకోవడం జరిగింది. అయితే ఏదైతే కబ్రస్థానికి తీసుకొచ్చిన భూమి అయితే ఉంది అది 2 ఎకరాల 36 గుంటలు. సో అది కాకుండా ఆయన జీవనోపాధి నిమిత్తం సాగు చేసుకోవడానికి ఒక 2 ఎకరాలు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ప్రస్తుతం ఉన్న కొందరు వీళ్ళంటే పడని వాళ్ళు ఈ 2 ఎకరాలు కూడా కబ్రస్థాన్దే, ఈ 2 ఎకరాలు కూడా కబ్రస్థాన్లో విలీనం చేయాలి అంటూ గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ పంట ఫలితాలను పొందుతూ ఆ భూమిని సాగు చేసుకొని దాని మీద క్రాప్ లోన్లు తీసుకుంటూ ఎన్నోసార్లు ఆ బ్యాంకులో నుంచి రుణాలు తీసుకోవడం అండ్ ఇందులో రకరకాల పంటలు వేయడం జరిగింది. ఇలా జరుగుతున్న నేపథ్యంలో సడన్గా ఇక్కడికి వచ్చి ఇది లేదు, ఇది కబ్రస్థాన్ది అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి కోరేది ఒకటే సార్, మా 2 ఎకరాలు మాకు కావాలి. మేము కబ్రస్థాన్ భూమి 2 ఎకరాలు 36 గుంటలు ఇచ్చినాం, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మేము కోరుచున్నాం. సో ఇది మాకు తెలంగాణ పాస్బుక్ రావాలి సార్, మా జీవనోపాధి. అంటే గతంలో మీకు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ పాస్బుక్ క్రియేట్ కాలేదు. 2 పాస్బుక్లు వచ్చినాయి సార్. ఒక పాస్బుక్ ఇందుర్తి దక్కన గ్రామీణ బ్యాంక్ ఉంది, టైటిల్ డీడీ ఉంది, 3 సార్లు రుణమాఫీ క్రాప్ లోన్ తీసుకున్నాం. మొన్న కూడా రీసెంట్లీ 77,277 రుణమాఫీ వచ్చింది సార్. ఇంకా 33,000 బ్యాంకులో బాకీ ఉన్నాం సార్. మాకు తెలంగాణ పాస్బుకే రావాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ వచ్చింది, మా దగ్గర టైటిల్ డీడీ ఉంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. సో ఓర్వలేక గిట్టని వాళ్ళు చేసిన పనికి ఒక కుటుంబం చితికిపోతుంది. ఈ వయసులో కూడా అమ్మ ఎంతో బాధతో నా భర్త తీసుకొచ్చిన భూమిని నాకు కాకుండా చేస్తున్నారు అని చెప్పి తను బాధపడుతుంది. అమ్మ, ప్రభుత్వ అధికారులను నువ్వేం కోరుకుంటున్నావు? నాకు న్యాయం జరగాలి, నా భూమి నాకు కావాలి అని ఉన్నది. నా భర్త తెచ్చింది భూమి అయిపటికే నేను కొట్లాడుతున్నా, నేను చెప్తున్నా. నా భర్త తెచ్చిండు గోరీలోకి సుత ఎవరు పోలే, నా భర్త తెచ్చిండు గోరీలోది సుత. ఇప్పుడు ఈ భూమి సుత గోరీలోకి కావాలని అంటాను. నా పాస్బుక్ రావాలి నాకు, తెలంగాణ పాస్బుక్. ఓకే, ఇది పరిస్థితి. సో వీళ్ళ తమ్ముడు కూడా ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఆ పెరాలసిస్తో బాధపడుతున్నాడో, కొందరు చేసిన ఇబ్బందులకు, సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ భార్య మాటలు మనం విన్నాం. ఇప్పుడు వాళ్ళ రెండో కొడుకు, ఆయన పరిస్థితి కూడా బాగోలేదు, ఆయన బయటికి కూడా కదలలేని పరిస్థితి, ఆయన పెరాలసిస్తో బాధపడుతున్నాడు. గతంలో గోల్కొండ హోటల్లో, హైదరాబాద్ మసబ్ ట్యాంక్ హోటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఆయన ఇప్పుడు పెరాలసిస్తో బాధపడుతున్నాడు. ఆయన ఈ బాధలకు కారణం అసలు ఆ భూమిలో ఇప్పటికిప్పుడు 50 సంవత్సరాల నుంచి వాళ్ళది అనుకొని పంటను వేసుకొని ఆ పంటల నుంచి వస్తున్న సాగుని మరియు అక్కడి నుంచి బ్యాంకుల నుంచి రుణాలను పొంది తమది అనుకొని జీవనం కొనసాగిస్తున్న 2 ఎకరాలు ఇప్పుడు కొందరు కక్షపూరిత చర్యలతో అది కబ్రస్థాన్ది అంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చిదిమేస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళ బాబుని అడిగి తెలుసుకుందాం. రెండవ కొడుకు షేక్ షబ్బీర్, అసలు ఏం జరిగింది ఈ విషయంలో, వాళ్ళకి ఈ అవస్థ ఎట్లా వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? షబ్బీర్ భాయ్ నమస్తే. సార్ నమస్తే. ఏం జరిగింది అసలు, ఈ 2 ఎకరాలు మీకు ఎట్లా వచ్చింది, ఏంది పరిస్థితి? సార్ 1970-71 ఏడవకుండా చెప్పు. 1970-71 2 ఎకరాల భూమి 36 గుంటల ఖబ్రస్థాన్ మా బాపు సిపిఐలో కలిసి డీజిల్ మీద జమాన్లా ఖబ్రస్థాన్కు భూమి కావాలి. ఒక్కటి చచ్చిపోయినా 2 చచ్చిపోయినా గోరు పెడతారు అని అప్పుడు సిపిఐ ముసుకురాడు ఉండే అధికారులు కొట్లాడి తీసుకొచ్చిండు. నా పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నారు, నాకు 2 ఎకరాల భూమి నాకు చిన్నగా, నా భార్యకి ఇట్లా చిన్న గరీబును అంటే గవర్నమెంట్ 2 ఎకరాలు కేటాయించింది. తదుపరి ఈ భూమి మీద 4 సార్లు లోన్ తీసుకున్నాం. 2010లో 15 తీసుకున్నాం ఇందుర్తి దక్కన గ్రామీణ బ్యాంక్లో. ఒకసారి పత్తికి నష్టపోతే పంట నష్టం వచ్చింది 2010లో. తర్వాత 5 పెట్టినాం.
తర్వాత ఉరువులు పెట్టినాం. అయితే ఈ వాగు పక్క ఉంటుంది భూమి మాది, వర్షాధార భూమి, వర్షాధార పంట, వర్షం విత్తనే పండుతుంది. బోర్ లేదు, బావి లేదు, ఇలాంటి ఆధారం లేదు. మేము బాగా బీద కులస్తుంది, నేను బాగా గరీబు. నాకు ఈ టెన్షన్ తోటి నాకు పక్షపాతం వచ్చింది. ఆఫీసర్లు ఇయ్యాలరా రేపురా, ఇయ్యాలరా రేపురా. పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఇది భూమి మీది కాదు అని చెప్పి ఎవరు ఆరోపిస్తున్నారు? ఏం జరిగింది? కురేర్ రఫీక్ రిపోర్టరు అందరినీ జమ చేసి నేను తీసుకొస్తా 2 ఎకరాల భూమి ఖబ్రాస్థాన్లో కలుపుతా, నాకు ₹1,00,000 ఇవ్వకపోతే ఖబ్రాస్థాన్లో కలుపుతా, నా పేరు నెలలో డబ్బులు డిమాండ్ చేస్తారు. కురేర్ రఫీకు ₹1,00,000 ఇవ్వకపోతే ఒక నెలలో ఖబ్రాస్థాన్లో కలపకపోతే నా పేరు రఫీకే కాదని ఛాలెంజ్ చేసింది. నాకు 2వ తారీఖు 4వ నెల 2019 వరకు ఆన్లైన్ వచ్చింది. తర్వాత విఆర్ఓ సర్వేకి వచ్చిండు, విఆర్ఓ నవాజ్ సర్వేకి వస్తే పడాగుందని రాసుకున్నాడు రఫీకు. అప్పుడు ఆంధ్రభూమి రిపోర్టరు, అప్పుడు అమ్మని తీసుకొని మొత్తం పేపర్లు పట్టుకొని ఆంధ్రభూమి ఇక్కడికి పోయినా, ఆంధ్రభూమి ఆఫీస్కి పోయినా హైదరాబాద్కు. సదాశివ శర్మ సార్ మారుతి సార్ ఫోన్ చేసి తీసిరని చెప్పారు. తీసేసాక చిన్నస్వామి తీసుకొని ఇట్లా బెదిరిస్తున్నారు తీసామని చెప్పారు మారుతి సార్కు. కరీంనగర్లో హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ఇన్ఛార్జ్ మారుతి సార్కి ఫోన్ చేసిండు. ఇట్లా తీసే ఇమ్మీడియట్లీ తీసాక ఇందురుతిలో చిన్నస్వామి సర్పంచ్ పెద్దస్వామి తీసుకొని ఈ రఫీకు 30 మంది తీసుకొని నాకు జాబ్ పెట్టి నేను తెచ్చిత్త పాస్బుక్ తెప్పిను. మనం హైకోర్టుకు పోయినాం, భూమి మాది. ఎందుకు పోయినాం, మాట్లాడినాం. నేను పాస్బుక్ తీసుకొస్తాను, నాకు జాబ్ పెట్టి రిపోర్టరు ఎక్కడైనా పోయి నేను రిపోర్టర్ని బెదిరిస్తాడు. ఈ పరిస్థితికి కారణం అదే. మంచిగా సార్ గోల్కొండ హోటల్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ చేసింది సార్ గోల్కొండలో. బెదిరించిండు, ఇంటికి వచ్చి చంపేస్తా, నరికేస్తా, ఏమైనా మాట్లాడితే 50,000 ఫైన్, కుల బహిష్కరణ, ఇలా పెళ్ళికి పిలవద్దు, ఫంక్షన్కి వీళ్ళతో మాట్లాడితే 50,000 ఫైన్ అని రాయించింది సార్. అంటే ఇప్పుడు ఇందుర్తి గ్రామంలో మైనారిటీ ముస్లిం సోదరులు ఎవరు మీతో మాట్లాడినా కుల బహిష్కరణ 50,000 ఫైన్ అన్నట్టు అన్నారు సార్. ముస్లిం మైనారిటీలు ఎవరైనా మాట్లాడితే ఇంటితో మాట్లాడితే ఇంటి వాళ్ళతో 50,000 ఫైన్, కుల బహిష్కరణ మాట్లాడితే అని చెప్పింది సార్. అంటే చెప్పడానికి ఆయనకి ఏం అధికారం ఉంది? అదే నువ్వు ఒక్కరేలా నాకు ₹1,00,000 కదా, నీ భూమిని ఖబ్రాస్థాన్లో కలపకపోతే నా పేరు రిపోర్టర్ రఫీకే కాదు అని ఛాలెంజ్ చేసింది సార్. నాకు ఈ పరిస్థితికి నాకు సార్ ఈ పరిస్థితి మన కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ దీనికి రేవంత్ రెడ్డి గారు సహకరించాలి సార్. నాకు పక్షపాతం ఉంది సార్, మీరు న్యాయం వేరు సార్. నాకు 54 సంవత్సరాలకి మేము చెప్తున్నాం సార్. భూమి మన తెలంగాణ పాస్బుక్ రావాలి సార్. మొన్న సార్ 18వ తారీఖు 3వ నెలకు పోతే ఈ 10 ఎంఆర్ఓ బాబు గిరిదవరం పంపించి సర్వే చేయిస్తా అని చెప్పిండు. తదుపరి 3 ఎకరాలు మీకు ఎక్కడిది భూమి అని చెప్పిండు. చెట్లు కొట్టుకోర్రి అమ్మ, నేను అన్న పోతే ఆటోలో 2 ఎకరాలు ఉంది భూమి. గిరిదవరం శైలజ మేడం పంపి సర్వే చేయిస్తా అని చెప్పిండు. మళ్ళీ 10 రోజుల తర్వాత మాట చింగిస్తాడు. ఆర్టీ ఆఫీస్కో రఫీక్ మీద పేపర్ పెట్టుకో, రఫీక్ మీద కేసు చేయి అన్నమాట. ఇట్లా మాట్లాడుతాను. నాకు న్యాయం చేయగలరు రేవంత్ రెడ్డి సార్, బట్టి విక్రమార్క సార్, నాకు న్యాయం చేయగలరు సార్. జై తెలంగాణ, జై కాంగ్రెస్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఊర్లో మీ కులస్తులు ఎవరు మిమ్మల్ని శుభకార్యాలకు పిలవటం లేదు? పిలుస్తలేదు సార్, కులానికి పిలుస్తలేరు. మాట్లాడితే పెళ్ళిళ్ళకి పిలిస్తే, ఫంక్షన్లకు పిలిస్తే 50,000 ఫైన్ అంటాను సార్. వెనుక ఉండి అందరినీ మస్జిద్ కమిటీ అని కూడా సార్, మస్జిద్ కమిటీ అని అందరినీ జమ చేస్తాను సార్. ఎందుకంటే అందరినీ పూజ చేస్తాను సార్. ముంగటికి అత్తలేడు, నేను ఉంటా చూసుకుంటాను, రిపోర్టర్ను ఎక్కడికైతే అక్కడికి చేసుకుంటా అంటాడు సార్. మా బాబు 54 సంవత్సరాలు కష్టపడి సార్ డీజిల్ మీద జమాన్లో మేము చిన్న పిల్లలం సార్. మా బాబు మేము పిల్లగాలం సార్. మా అమ్మ ముసుగురాడి సార్, గవర్నమెంట్ ఇచ్చింది 2 ఎకరాలు. బాబు 2 ఎకరాల 30 గుంటలు నీకెందుకు రా? ఈ 2 ఎకరాలు ఏ సంవత్సరం వరకు మీ పేరులో ఉంది? ఎప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి? 1970-71 వరకు ఉంది. 2 ఎకరాల 36 గుంటలు బంజారా గోరీలు. తదుపరి 2వ తారీఖు 4వ నెల 2019 వరకు ఆన్లైన్లు ఉన్నాయి. తర్వాత గడ్డం సుధాకర్ ఉండే, తర్వాత రాజాగౌడ్ ఉండే, తర్వాత వీడు బెదిరించుడు 2-3 సార్లు. ఏ సంవత్సరం నుంచి మిమ్మల్ని బెదిరిస్తున్నారు? ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 2018 2వ తారీఖు 4వ నెల 2019 వరకు ఆన్లైన్లు ఉన్నాయి. తర్వాత గడ్డం సుధాకర్తో కలిసి ఆటోతో కలిసి బ్లాక్ చేయించిండు మా భూమిని. 5-6 సంవత్సరాలు బ్లాక్ చేసిండు. గత విఆర్ఓ ఉండే నవాజ్ గడ్డం, వీడు రిపోర్ట్ ఉండే ఆంధ్రభూమిలో. మనం బెదిరించి పడకుండా రాసుకున్నాం సార్. వర్షం కొడితేనే పంట ఇస్తాము సార్, వర్షం కొడితేనే వర్షధర పంట సార్. మాకు నాన్ వేగూరు సార్ రేవంత్ రెడ్డి సార్, పట్టి విక్రమ సార్, గరీబ్ను సార్. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఆర్ఓ అంటాను సార్, రేపు రా ఇయ్యాలరా నీకు భూమి లేదు. అధికారులకు మీరు చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? అధికారులు అంటారు ఆర్టీ ఆఫీస్కో ఎంఆర్ఓస్కో ఆర్టీ ఏం రాసిండు, కలెక్టర్ ఏమి ఇచ్చింది, ఇప్పుడు రా రేపు రా. మా అన్న ఆడుకుంటాడు సార్, మా పెద్దన్న ఆయన పిల్లలు పిల్లలు సార్. నాకు పక్షపాతం వచ్చి సార్, నాకు 30 మంది సార్.
ఏడవకుండా చెప్పవు, ఇబ్బంది ఏం లేదు. సార్ మాకు తెలంగాణ పాస్బుక్ ఇవ్వకపోతే చచ్చిపోతాం సార్. సార్ మేము 13 చచ్చిపోతాం సార్ తెలంగాణ పాస్బుక్ ఇవ్వకపోతే సార్. మాకు నానా టార్చర్ చేస్తాం సార్. ట్రాఫిక్ ఉంటాడు సార్ మాకు సార్. కుల బహిష్కరణ అంటాను సార్, మస్జిద్ కమిటీ అంటాను సార్. బాగా టార్చర్ చేస్తాను సార్. ఎన్నుకుంటే టార్చర్ చేస్తాను సార్. మాకు ఈ ఆశీర్వాదం ఏం లేదు సార్. మీరు నిరుపేదలం సార్ మేము. దీనికి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు స్పందించాలి సార్. దేశం ఎంతో అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా కుల బహిష్కరణ మాట్లాడితే 50,000 అన్నట్టుగా ఎక్కడా వినలేదు. ఇది ఈ మధ్యకాలంలో అయితే లేదు. అసలు అట్లా జరుగుతుందా ఇక్కడ నిజంగా? సార్ ఇల్దుర్తి విలేజ్ జరుగుతుంది ఈ కుల బహిష్కరణ సార్. 50 ఏం జరగలేదు. ఈ కొత్తగా ఏంటన్నా సార్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఇదేంది సార్ కుల బహిష్కరణ మాట్లాడితే తెలంగాణను పుట్టాం సార్. ఇంత అన్యాయమా సార్ మాకు? మైనార్టీ ముస్లిం సార్, ఇంత అన్యాయమా సార్ ముస్లిం సార్? ఓకే, అంటే ఇప్పుడు మా నాన్న జమాన్లో అధికారులతో ఫైట్ చేసి సార్ మా బాపు గొర్రెలకు ఫైట్ చేసి 2 ఎకరాల 36 గుంటల భూమి చేసి బొరబట్ అయితే సార్. మా బాపు ఆ జమాన్లో అధికారులతో కొట్లాడి 2 ఎకరాల 36 గుంటలు బంజారా గోరుకు ఖబ్రాసం తెచ్చుడు బొరబట్ అయితే సార్. ఇదే తప్ప సార్? ముఖ్యమంత్రి సార్ బట్టి విక్రమ సార్, పొన్నం ప్రభాకర్ సార్ దీనికి సహకరించారు సార్. మాకు ఈ భూమి తప్ప ఏం లేదు సార్. మాకు చావే దిక్కు సార్. 13 మంది చనిపోతాం సార్. మాకు తెలంగాణ పాదుకు ఇయ్యను సార్ కొంచెం. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న మీ కుల పెద్దలు వీళ్ళతో మీరు మాట్లాడితే ఏమంటున్నారు? అంటే ఇట్లా మాది గత 50 సంవత్సరాల నుంచి కూడా మేమే అనుభవిస్తున్నాం, కబ్రస్థాన్కు కూడా తీసుకొచ్చింది మా నాన్నగారే కదా. సో మరి దీన్ని ఇప్పుడు మాది కాదు అనడంలో అర్థం ఏంటి? మీరైనా మాకు సపోర్ట్ చేయొచ్చు కదా అని వాళ్ళని అడగలేదా? అయితే సార్ ఇప్పుడు కుల మనిషి పెద్ద మనిషి మైనార్టీ సంఘం పెద్ద మనిషి నన్నయ్య అనే మంచంలో ఉన్నాడు సార్. పెద్ద బాబు అవుతాడు ఆయన. 2-3 సార్లు వచ్చిండు. బిడ్డ 2 ఎకరాల భూమి ఉంది. భూమి ఉన్నప్పుడు వచ్చి చెప్పిన బిడ్డ 2 ఎకరాల భూమి నన్నయ్య మొహమ్మద్ నన్నయ్య మస్జిద్ కమిటీ మెంబర్ మా పెద్ద బాబు అవుతాడు సార్. 2 ఎకరాల భూమి ఉంది. అయితే రఫీక్ అంటోడు అందరినీ బెదిరిస్తాను సార్. రఫీక్ అంటోడు సార్ మాకు బాగా టార్చర్ చేస్తాను సార్. అందరినీ జమ చేస్తాను సార్. ఇంటింటికి రాత్రి పోయి జమ చేస్తాను సార్. సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మాకు సాయం చేయగలరు సార్. మాకు ఈ భూమి తప్ప ఏం లేదు సార్. చావే దిక్కు సార్. మాకు తెలంగాణ పాస్బుక్ ఇవ్వగలరు సార్. 5 సార్లు లోన్ తీసుకున్నాం సార్. ఈ భూమి మీద ఇట్టి భూమి మీద సార్ 5 సార్లు లోన్ తీసుకున్నాం సార్. మాకు ఈ భూమి తప్ప ఏం లేదు సార్. మాది నిరుపేద కుటుంబం సార్. నాకు పక్షాతం వచ్చింది సార్. నా 10 సంవత్సరాలకి వెళ్ళి పంచాయతీ ఉంటాను సార్ నేను. మనకి ఇలాంటి అన్ని ఆధారాలు ఉన్నా మేము సార్ మీకు నాకు ఇవన్నీ ఆధారం కదా సార్. భూమి కదా అంటారు సార్. ఆర్ఏ ఎంఆర్ఓ గారు గడ్డం సుధాకరు ఈ రాజాగౌడ్ వీళ్ళంతా ఆర్ఏ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద మీద చేస్తాం సార్. మాకు ఇవాళ రేపు ఇస్తాం. 10 రోజుల తర్వాత కలెక్టర్ ఏం పంపింది తీసుకురా నేను ఇస్తా. కలెక్టర్ దగ్గర పోయి కలు అంటాడు గడ్డం ఇప్పనందరూ చివరిమాడి తహసీల్దార్. కలెక్టర్ ఏమి ఇచ్చింది తీసుకురా, రఫీక్ గారి కేసు పెట్టుకో, మేమేం చేయాలి మన కేసు పెట్టుకో, రఫీక్ గారు సతాయించాను ఇట్లా అంటాను సార్. నాకు అధికారులు ఇట్లా సతాయిస్తారు. నానా రఫీక్ మీకు ఏమన్నా బంధువు అవుతాడా? మాకేం బంధువు లేదు సార్. ఏం బంధువు లేదు. అంత కూరెళ్ళా. మరి ఎందుకు ఈ కక్ష ఆయన? వాడు ఎందుకంటే 26వ తారీఖు 11 నెల 2017 మంచుకున్నా. అప్పుడు పేపర్ కటింగ్ ఆంధ్రభూమిలో రాసాడు ఖబ్రాస్థాన్ భూమిని కబ్జా చేయాలని. ఆ పేపర్ కటింగ్ తీసుకొని నేను మంచుకున్న మా అమ్మని తీసుకొని సార్ మీ రిపోర్ట్ ఇట్లా రాసిందని చెప్పినాక సదాశివ శర్మ అని దగ్గర తీసుకుపోయినాక సదాశివ సార్ మారుతి సార్కు ఫోన్ చేసిండు కరీంనగర్ ఇన్ఛార్జ్కు ఇమ్మీడియట్లీ దించామని. ఇవన్నీ డాక్యుమెంట్లు పట్టుకుపోయినాం సార్. తప్పుడు వార్తలు రాసినందుకు పనిష్మెంట్ సార్. అప్పటికెళ్ళి మాకు కక్ష కట్టింది సార్. తదుపరి చిన్న స్వామి పెద్ద స్వామి ఇద్దరిని తీసుకొని పోయి నీ భూమి పాస్బుక్ తీసుకొస్తా నాకు జాబ్ పెట్టి అని చెప్పింది సార్. అప్పటికెళ్ళి నా మీద సార్ టీ గార్డులు సార్ చెట్లకు పెట్టుకున్నారు సార్. 15 టీ గార్డులు 2017 సార్ 26వ తారీఖు 11 నెల టీ గార్డు దొంగతనం కేసు పెట్టింది సార్. కేసు కోర్టులో తిరుగుతున్నా సార్ కోర్టులకు. రఫీగాడే సార్ తప్పుడు కేసులు అన్ని కక్షపూరితమైన కక్ష మా కుటుంబంపై కక్ష కట్టి సార్. 26వ తారీఖు 11 నెల 2017 సార్ టీ గార్డులు తీసుకొచ్చిన సార్. చెట్లు ఎండిపోతే మేకలు గోళ్ళలు తీసుకుపోతారని తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్. కొట్టుకొచ్చినాయి. వాళ్ళ బాబు పైపులు పెట్టడానికి వచ్చింది మీద వచ్చి రఫీగా నేను షబ్బీర్ గారు తీసింది కదా ఇప్పుడు రిపోర్టరు వాళ్ళ ఇంట్లో మీద పైపులు పెట్టిన ట్రీగాళ్ళు ఉన్నాయి. ట్రీగాళ్ళని ముక్కలైనాయి. నువ్వు ఫారెస్ట్లోకి ఫోన్ చేయి వచ్చి మన కేసు చేస్తారని చెప్పారు. అప్పుడు మా అమ్మ మా పెద్ద అక్క దగ్గరికి పోయి నిజామాబాద్కు అన్న కరిమాలు ఉంటాడు
ఇక మా అక్క కూలి పని పోతుంది, చిన్న అక్క కూలి పని చేసుకుంటా సార్. నేను హైదరాబాద్లో హోటల్ ఉంటా. నాకు టీ సత్యనారాయణ ఫోన్ చేసి, చిగురుమడి ఎస్ఐ ఫోన్ చేసి, ఎక్కడన్నా గోల్కొండ హోటల్లో ఫుల్ బిజీ ఉన్నా సార్ 35లా. రే ఎక్కడన్నా రాను, నీ మీద టీగాళ్ళ కేసు అయింది రా అని బెదిరించి ఆ భయానికే సార్ 2-3 రోజులు సిక్కైనా హోటల్లో సిక్కైనా సార్. నేను ఇప్పటికే కేసు నడతాను సార్. దీనికి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభు గారు సార్ మాకు న్యాయం చేయగలరు సార్. పొన్నం ప్రభు గారు మాకు న్యాయం చేయదు సార్. ఈ భూమి తప్ప మాకు ఏం లేదు సార్, ఆధారం సార్. మేము నిరుపేద కుటుంబం సార్ మాది. ఈ భూమి తప్ప ఏం లేదు సార్ మాకు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే షేక్ బాబు మియా ఆ టైంలో ఆ రోజుల్లో కబ్రస్థానికి 2 ఎకరాల 36 గుంటలు తీసుకురావడమే మా తప్ప అని చెప్పి మాట్లాడుతున్నారు. మరియు కక్షపూరిత చర్యలతో కొందరు వీళ్ళ మీద కక్ష కట్టి ఈ గ్రామంలో కూడా వీరితో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి బహిష్కరణకు కూడా గురైనట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళకి ఏదైతే ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చుకున్న 2 ఎకరాల భూమిని కూడా కబ్రస్థాన్లో కలపాలని చెప్పి వాళ్ళు కక్షపూరితంగా వీళ్ళ మీద వీళ్ళను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం పై అధికారులు ఏం చెప్తారు, ఏం చేస్తారనేది. వీళ్ళకు మాత్రం భూమి వాళ్ళదే అనడానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ డాక్యుమెంట్సే మనకు చెప్తున్నాయి ఈ భూమి వీళ్ళది అని చెప్పి. గత 50 సంవత్సరాలుగా కూడా వాళ్ళు దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. ఆ బ్యాంకులో నుంచి కూడా రుణాలు తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఈ భూమిని కబ్రస్థాన్లో కలపాలంటే అది సాధ్యమయ్యే పనా? దీనికి అధికారులు ఏం చెప్తారు, ఎంఆర్ఓ లాంటి ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్స్ ఆ పై అధికారులు వీళ్ళని ఎందుకు దింపుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి. మనం ఇప్పుడు ఇందుర్తి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు అందే తిరుపతి. 96లో ఎంపీగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. సో గ్రామస్తుల వివరాలు ఎలా ఉన్నాయి, షేక్ బాబు మియా ఆ 2 ఎకరాలు 2 ఎకరాల 36 గుంటలు అది కబ్రస్తాందా లేదా వీళ్ళ సొంత ల్యాండా, ఆయన షేక్ బాబు మియా ఎలాంటి వాడు, అసలు ఏం జరిగింది ఆ కాలంలో, గ్రామస్తులైన అందే తిరుపతి గారితో మాట్లాడదాం. బాబు ఏం జరిగింది అసలు ఆ రోజు? షేక్ బాబు మియా ఆయనది 2 ఎకరాలు ఆయన సొంత ల్యాండు, ఒక 2 ఎకరాల 36 గుంటలు కబ్రస్తాంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు తెలిసిన వివరాలు ఏంటి సారు? ఇక నాకు తెలిసిన వివరాలంటే ఆయన అప్పుడు సిపిఐలో లీడర్గా ఉండి పోరాటం చేసిండు. అప్పుడు అయినదే బాలనవంతు మా ఇందుర్తులే నడిచింది ముచ్చట. దాని గురించి ప్రయత్నం చేసిండు. కానీ ఇది సొంతమా ఇదా అని ఊరి మీదలు అయితే గోరీలకు అని మాట్లాడుకున్నారు. ఈయనకి ఎంత ఉన్నది, వాళ్ళకి ఎంత ఉన్నది, ఈ విషయాలు తెలియదు. కానీ ఆయన పోరాటం చేసి ఈ ఇందుర్తిలే ఎంతమంది ఇంజన్లు ఉన్నాయో బిజిలీ అయినే సప్లై ఉద్దర సద్దర అట్లాడిగా ఉండే. అట్లాడిగా లీడర్ ఉండే, ధోతి షర్ట్ వేసుకొని రెడ్డి తరీకా తిరిగిండు. కానీ ఈ దీనిలో ఈ ఊరి మీద ఎంత ఇచ్చిండు, ఆయనకి ఎంత ఉండాలి అన్నది మాత్రం ఈ పరిష్కారం తెలియదు. కానీ పోరాటం చేసింది ఆయన. ఈ పోరాటం చేసి కబ్రస్థానికి భూమి తీసుకొచ్చింది ఆయననే వాస్తవం. ముందు పడ్డది ఆయన. మళ్ళీ అట్లా పోగా ఆయన పోరాటము పార్టీ తరఫున ఉండి చేసిండు. 800 రూపాయలు 800 ఆయనే నడిచింది. మందికి ఉద్దర సద్దర ఇడిదిలి మెట్రోలు పోసి ఇట్లాడిగా కొంతమందిని చేసుకున్నాడు, చెప్పిండు. కానీ ఆయన ఊరి మీద దోసుకుని తిన్నదైతే మాత్రం ఏమీ లేదు సారు. వాస్తవంగా పోరాటం చేసిండు. నా ఏజ్ ఆయన ఏజ్ ఒకటే. అట్లాంటిగా తిరిగి పోరాటం చేసిండు. కానీ అవత ముచ్చట అందులో నీ గింత మా ఊరివిని గింత అన్నది మాత్రం అది తెలియదు. పోరాటం ముందు జరిగింది అయితే ఆయనే చేసిండు. పోరాడి తీసుకొచ్చింది మాత్రం ఆయనే. ఒక డీజిల్ అమ్మకంలో ఒక మంచి పేరు సంపాదించిండు అంటున్నారు. సంపాదించిండు. అప్పుడు కద్మరం పోయి అప్పుడు గ్యాలన్లా నూనె పోయించుకపోవాలంటే తిరిగి 4 మట్ల ఇంటికి పోతే పత్తిలాడితే ఇంజన్లకు గ్యాలన్ నూనె పోసేది. ఆ ముత్యమందానికి కద్మరం పట్టుకపోతే అవి పైసలు లేవా, ఇటు ఇది లేదా. అక్కడ మాత్రం ఇది ఊరందరికీ సప్లై చేసిండు. ఈ డీజిల్ ఇది వాస్తవంగా చేసిండు. కానీ ఈ భూమి వీళ్ళకెంత, నాకు సొంతం ఎంత అన్నది మాత్రం నాకు తెలియదు. ఆ భూమికి మాత్రం ఆయన పోరాటం చేసిండు, తిరిగిండు, అందట్లా మంచి పేరు తెచ్చుకున్నాడు అయ్యా. సో ఇది పరిస్థితి. అంటే ఒక డీజిల్ వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకున్న ఆయన
కబ్రస్థానికి కూడా పోరాడి కబ్రస్థానికి 2 ఎకరాల 36 గుంటలు తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అందులో ఎంత దేనికి వీళ్ళది ఎంత ఉంది అనే విషయాలు మాకు తెలియవు. కానీ మొత్తానికి ఆయన పోరాటం చేసి అయితే తీసుకొచ్చారని గ్రామస్తులు చెప్తున్నారు. అందే తిరుపతి మనతో మాట్లాడారు. చూస్తూనే ఉంటారు.